రైట్. నయీం మృతదేహం భువనగిరికి చేరుకుంది. కానీ నయీం అంత్యక్రియలపై వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. భార్య పిల్లలు వచ్చే వరకు అంత్యక్రియలు జరగనివ్వమని బంధువులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, జ్యోత్స్న నయీం మృతదేహం కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే మహబూబ్నగర్ లో పోస్ట్ మార్టం అనంతరం 30 నిమిషాల అనంతరం ఇక్కడ చేరుకోవడం. అయితే మృతదేహానికి సంబంధించి అంత్యక్రియలు నిర్వహించేటువంటి విషయంలో కొంచెం వివాదం నెలకొంది. ఆ నయీం సంబంధించిన తల్లి స్వయంగా మాట్లాడుతూ, రహేరా బేగం మాట్లాడుతూ, అయితే నయీం సంబంధించిన భార్య పిల్లలు ఇక్కడికి వచ్చి కడసారి చూపులో చూసిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పేసి ఆమె స్పష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నయీం భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, పోలీసులు అదుపులో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అంత్యక్రియలు జరిగేటువంటి సమయం లేట్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సొంత భార్య పిల్లల్ని ఇక్కడ అనుమతించకపోవడం దారుణం అని చెప్పేసి తహేరా బేగం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంటికి చేరువలో దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలోని నయీం సంబంధించినటువంటి అంత్యక్రియలు నిర్వహించేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ప్రస్తుతం నయీం తల్లి మాట్లాడినటువంటి తీరు చూస్తే కనుక ఖచ్చితంగా నయీం అంత్యక్రియలకు సంబంధించి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం. ఈ నేపథ్యంలో పోలీసులు కానీ ఈ తీసుకున్నటువంటి విషయం మాత్రం ఇంకా తెలియనటువంటి పరిస్థితి ఉంది. రైట్ అశోక్.